అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్ నివాసంలో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో నందీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులకు చర్యలు చేపట్టనున్నారు పోలీసులు. సిట్ విచారణ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు అక్కడికే వచ్చి తన వాంగ్మూలం సేకరించవచ్చని సూచించారు. ఇక కేసీఆర్ విచారణకు సంబంధించిన కార్యాచరణపై సిట్ సమాలోచనలు చేసింది. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో సమావేశమై చర్చించింది. అటు నందీనగర్లోని కేసీఆర్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీసులు దృష్టి సారించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, మరి నందీనగర్ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండనున్నాయి, ఏ సమయం వరకు ఉండనున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, అయితే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అందులో ప్రధాన సాక్షిగా అయితే సిఆర్పిసి కింద నోటీసులు అందజేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఇటు సిట్ అధికారులు. సో అందులో భాగంగానే ఈరోజు 9 గంటల సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరి 11 గంటల ప్రాంతం వరకు కూడా ఇటు ఏదైతే నందీనగర్ నివాసం ఉందో కేసీఆర్ నందీనగర్ నివాసానికి కూడా చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సిట్ విచారణలో భాగంగా అయితే అందుబాటులో ఉండనున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఇటు విచారణ సమయంలో నందీనగర్లోనే కేటీఆర్ కూడా ఉండనున్నారు. అంటే గతంలో కేటీఆర్ విచారణ కావచ్చు, లేకపోతే హరీష్ రావు విచారణ కావచ్చు. సో దానికి సంబంధించి కూడా కేసీఆర్కు అందుబాటులో అయితే ఇటు కేటీఆర్ కూడా ఉండనున్నారు. మరొక పక్క తెలంగాణ భవన్లో హరీష్ రావు అలాగే పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు ఉండనున్నారు. సో మరొక పక్క తెలంగాణ భవన్కు ఇప్పటికే 2500 నుంచి 3000 మంది వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారందరికీ కూడా సంఘీభావం తెలపాలి, కేసీఆర్కి సంఘీభావం తెలపాలి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. సో ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరోపక్క హైదరాబాద్కు సంబంధించి కేసీఆర్ విచారణ జరుగుతుండగానే సో మరోపక్క ఇటు ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి లోకల్ ఏరియాస్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరితో కలిసి కూడా ఒక శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇదంతా కూడా కార్యాచరణ చేయాలంటూ కూడా తెలుస్తోంది. మరొక పక్క ఈరోజు 11 గంటల నుంచి కూడా ఇటు నందీనగర్ కావచ్చు, బంజారా హిల్స్లో ప్రధానంగా అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయని చెప్పాలి. ఉదయం 11 గంటల నుంచి కూడా వాహనాలకు సంబంధించినటువంటి దారి మళ్లింపు కార్యక్రమం కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చేరున్నారు. సో ఇటు నందీనగర్ బస్ స్టాప్ నుంచి నందీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వరకు, అలాగే జేసీరెడ్డి చికెన్ సెంటర్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ బే లైన్ వరకు, అలాగే బసవతారకం జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అగ్రసేన్జీ మహారాజ్ విగ్రహం వరకు, అలాగే టీఎస్ స్టడీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు, ఇటు ఎంఆర్సి కామన్ రోడ్ ఏదైతే రోడ్ నెంబర్ 12 ఉందో ఆ రోడ్ నెంబర్ 12 నుంచి సాగర్ సొసైటీ టీ జంక్షన్ వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి, ఈ రోడ్లలో రాకూడదు 11 గంటల తర్వాత నుంచి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతా ఉన్నారు కాబట్టి మరొక పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కూడా కేసీఆర్ ఇంటికైతే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు రావచ్చు, అలాగే కేసీఆర్కు సంబంధించినటువంటి అనుచరగలను రావచ్చు, అలాగే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా సో అది దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పోలీసులు అయితే ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంచారని చెప్పాలి 11 గంటల తర్వాత నుంచి కూడా. సో మరీ ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా నేను నందీనగర్ నివాసంలోనే అందుబాటులో ఉంటానంటూ కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఒక లెటర్ని కూడా పంపించాడని చెప్పాలి సిట్ అధికారులకు కూడా. అయితే రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలి, అలాంటిది నా ఇంటి గోడకి ఎలా నోటీసులు అంటించి వెళతారు అంటూ కూడా ఇప్పటికే సిట్ నోటీసుల పైన కొంత కేసీఆర్ కూడా ఏదైతే వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి మనకి అక్కడ. అఖిల
రైట్ విజయ్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఈ రోజు అటు నందినగర్ నివాసంలో కూడా కేసీఆర్ విచారణ జరగబోతుంది మధ్యాహ్నం. సో ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా పోలీసులు అయితే పిలుపునిచ్చారు.